హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గత వైసీపీ పాలనలో తిరుమల లడ్డు ప్రసాదంలో అసలు నెయ్యే కలపలేదని సిట్ దర్యాప్తు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టులో చెప్పింది ఏంటంటే 36 మంది మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి అది విచారణలో అయితే కంటిన్యూ చేస్తున్నారు. అవసరమైతే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ విషయంపై అసలు లడ్డూ ప్రసాదంలో లాస్ట్ టైం అసలు నెయ్యే కలపలేదనే విషయాన్ని కప్పుపుచ్చి వైసీపీ నాయకులు దీన్ని అంటే ఒక నిజం అంటే నెయ్యి కలపలేదనే నిజాన్ని అది ఎలా తీసుకెళ్తున్నారంటే అసలు నెయ్యే లేదురా అని చెప్పి కోర్టు చెప్తే జంతు కొవ్వు కలపలేదట, ఎటువంటి కొవ్వు కూడా కలవలేదట అని చెప్పేసి వైసీపీ నాయకులు చాలా ఒక అబద్ధాన్ని నిజానికి తీసుకెళ్తున్నారనమాట. మేము తప్పే చేయలేదన్నట్టు. దీనిపై ఎవరు కూడా స్పందించట్లేదు. జనసేన పార్టీ నాయకులు కానీ, టీడీపీ పార్టీ నాయకులు కానీ, అలాగే జనసేనగా టీడీపీ కూటమి నాయకులు ఎక్కడ కూడా దీనిపై స్పందించట్లేదు. వాళ్ళు విషప్రచారం ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, ప్రతిదీ నేనే స్పందిస్తే ఎలా, మీరు దేనికున్నారు, మీరు స్పందించాలి కదా. ఒక నిజాన్ని ఒక అబద్ధాన్ని నిజం అన్నట్టు తీసుకెళ్ళిపోతూ ఉంటే మీరు స్పందించట్లేదు, ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్ అయితే అయ్యారు. దీనిపై ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఒక అబద్ధాన్ని నిజం చేస్తున్నారో దాన్ని మాత్రం మీరు తప్పు పెట్టకపోతే చాలా ఇబ్బంది పడతాం. మనం ప్రతిదానికి రియాక్ట్ అవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది నాయకులకు. అది నిజమే కదా. మనకి సిట్ దర్యాప్తులో తేలింది వేరు, హైకోర్టు ఇచ్చిన రిపోర్ట్ వేరు. దాన్ని వైసీపీ నాయకులందరూ కూడా ఏదో ఘనకార్యం సాధించినట్టు ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కూటమి నాయకులు సైలెంట్గా అయిపోయారు అనమాట. దీనిపై పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారు. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే దీనిపై చాలామంది స్పందించలేదు, చూశాను. ఒకరిద్దరు యూట్యూబ్ ఛానల్స్ అది కూడా ఈ దైవభక్తి ఉన్న కొద్దిగా ప్రశ్నించారు, స్పందించారు. దానిపై కొంతమంది పెయిడ్ ప్రమోటర్లు అయితే మన నాన్ వేసిన అయితే ఇంకా వాడి గురించి అయితే చెప్పవసరం లేదు. ఏ నెయ్యి కలవలేదు, ఆ కొవ్వు కలవలేదు, ఈ కొవ్వు కలవలేదు అని చెప్పేసి అన్నారు. ఆడికి ఏం తెలుసు, ఆడు ముఖం ఆడలేదు. ఏదో పాపులర్ అయిపోయి లక్కీగా సబ్స్క్రైబర్లు వస్తారు కనుక వాడు అలాగా ఏది చెప్తే అది నిజమైపోతుందంటే. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.